అందరికీ శరణార్థులు. నేను మీ సైదులు మామ. ఎల్జీ మీడియా సమర్పించు పల్లె పాటలు ప్రోగ్రాంకు స్వాగతం. ఇప్పుడు భుజా నువ్వు పాట అందుకో. ఇక రింగు రింగు ఇంటికాల దువ్వరాలు ముడవరాలు పూసి ముడిసి ముగ్గుసిరో చోయదు పురేపిలైన వయ్యతో పూసి ముడిసి ముగ్గుసిరో చోయదు పురేపిలైన వయ్యతో హే అందరూ టింగురంగాట రింగు రింగాట ఇడవరాదు ముడవరాదాట బావాట. ఈ ఇంత ప్రోగ్రాం పెట్టించిన సైదులు మామ అని ఒక పాట పాడితే మీ పుణ్యం మీ ముల్యమన్నా పోతే అదురా. నా పేరు మీదోటి పాట రాదండి. మంచిగా చిన్నప్పుడు అయితే కాముడాటకు వచ్చి ఇగో సైదులు మామ పాలు చూసి సైదులా నేను కాపోడనుకున్నా సైదులా నీ కంచర జుంపాలు చూసి సైదులా నేను కాపోడనుకున్నా సైదులా. బా ఇగో అన్నందుకు బదనం కాకుండా 2 ముక్కలు పాడిండ్రు. అంతేగా నా ఫేస్ వాల్యూ గంతే ఉన్నది అన్నట్టు గంత వరకే పాడిండ్రు. ఇక మీరేమనుకోకూరు కానీ మొత్తం నేనే వాడితే మళ్ళీ మా అత్త ఊకుంటుందా చెప్పు. మళ్ళా మమ్మల్ని తంచుతుంది మళ్ళా మరి కాదా. అత్త అంటే నాకే భయం అనుకున్నా, మీకు కూడా భయం ఉన్నది అన్నట్టు. ఎప్పుడో సురుకు చూపెట్టింది మీకు మంచిగానే చూసిన ఆరులా ఇట్లున్నదిగా. భుజావా నువ్వో పాట అందుకోరిగా. టిక్కుటాకు సోకులాడి నా కోడలమ్మో నా కోడలమ్మో పొద్దు బారడెక్కేలాగా పక్క తీయదమ్మో అది పంతలేవదమ్మో. టిక్కుటాకు సోకులాడి నా కోడలమ్మో నా కోడలమ్మో పొద్దు బారడెక్కేలాగా పక్క తీయ పొద్దు బారడెక్కేదాకా పక్క తీయదమ్మో అది పంతలేవదమ్మో. పొద్దుగాల లేసి ఆకిలూక మండేనమ్మో ఊకమండేనమ్మో కొరక సేతులా బట్టి గొలుగుతుంటదమ్మో అది కొలుసుతుంటదమ్మో. పొరగకొన పాయనదని నడుముకొన పాయను పొరగకొన పాయనదని నడుముకొన పాయను ఆగిట్లా దుమ్మసలే మోగ పాయనమ్మో నేనేమి సేతునమ్మో. టిక్కుటాకు సోకులాడి నా కోడలమ్మో నా కోడలమ్మో పొద్దు బారెడెక్కేదాకా పక్క తీయదమ్మో అది పంతలేవదమ్మో. రోడ్ల మిరపకాయలు దంచమంటేనమ్మో దంచమంటేనమ్మో రోకలి సేతుల బట్టి గులుగుతుంటదమ్మో అది గులుసుతుంటదమ్మో. రోలుకున పాయను వర సేతికి నో పాయను రోలుకున పాయను వర సేతికి నో పాయను మిరపకాయలు అస్సలే మెదగలేదమ్మో నేనేమి సేతునమ్మో. టిక్కుటాకు సోకులాడి నా కోడలమ్మో నా కోడలమ్మో పొద్దు బారెడెక్కేదాకా పక్క తీయదమ్మో అది పంతరేవదమ్మో. అలా కూరలాట టిక్కుటాకు సోకులాడాట పొద్దెక్కేదాకా పక్క తీయదాట. ఇక మిరపకాయలు రోట్లు వేసి నూరు అంటే మరి రోలుకు నొత్తానా రోకలికి ఏమన్నా అవుతుందా కానీ మిరపకాయలు అయితే తగ్గలేదట. అంతేనా ముచ్చట. కానీ ఇప్పుడు ఇంకా మీరన్నా మీ అత్తలకు అయితే పని చేసి పెడతాను కానీ మీకు వచ్చే కూరళ్ళకైతే మీరే పీటలు తీసుకుపోయాలి. ఏం చేస్తావు అట్లా తీసుకున్నావు కాలం అట్లుండదు అంటావు. పాట మంచిగా ఉన్నది. ఈ పాట నువ్వు ఎక్కడ సేకరించినావు? ఇది సతీష్ అన్నని రాశారు మామ వాళ్ళ ఛానల్లో పాడాను. మంచి ముద్దుగా ఉన్నది పాట. మస్తుగా పాడినావు. పాట అయితే ముద్దుగా ఉన్నది. భుజావా నువ్వు పాడతావా మీరే డిసైడ్ చేసుకోరు. నేను పాడతా. పిట్ట కొంచెం కూతగానం చూస్తే గింతంత పిడికెళ్ళి లేదు పానం గాని ఎట్లా పాడతాను చూస్తారు కదా. అందుకో ఇక మెరిసే అద్దాల సీరను కట్టిన కళ్ళకు నల్లాని కాటుక పెట్టిన జడలో తెల్లాని మల్లెలు చుట్టిన మెడలో పూసల దండలు పెట్టిన ఉరుము ఉరిమినో మెరుపు మెరిసెనో చినుకు కురిసెనో తడిసిపోతినో పోతా అరే పోతా చల్ పోతా నేను వెళ్ళిపోతా మా ఇంటికి నేను వెళ్ళిపోతా అరే పోతా నేను వెళ్ళిపోతా మా ఇంటికి నేను వెళ్ళిపోతా. మెరిసే అద్దాల సీరను కట్టిన కళ్ళకు నల్లాని కాటుక పెట్టిన జడలో తెల్లని మల్లెలు చుట్టిన గలలో పూసల దండలు పెట్టిన ఉరుము ఉరిమెనో మెరుపు మెరిసెనో చినుకు కురిసెనో తడిసిపోతినో పోతా అరే పోతా చల్ పోతా నేను వెళ్ళిపోతా మా ఇంటికి నేను వెళ్ళిపోతా అరే పోతా నేను వెళ్ళిపోతా మా ఇంటికి నేను వెళ్ళిపోతా పోతా నేను వెళ్ళిపోతా మా ఇంటికి నేను వెళ్ళిపోతా. ఆ బంతియ చేతల్లో నేనుంటా
తోటల్లో నేనుంటా చామంతియ తోటల్లో నేనుంటా ఆ చిలకల బాటల్లో నేనుంటా ఆ నడకల బాటల్లో నేనుంటా ఉరుము ఉరిమినో మెరుపు మెరిసెనో చినుకు కురిసెనో తడిసిపోతినో చల్ పోతా నేనెళ్ళిపోతా మా ఇంటికి నేనెళ్ళిపోతా అరే పోతా నేనెళ్ళిపోతా మా ఇంటికి నేనెళ్ళిపోతా ఆ తుమ్మెద పొగల్ల నేనుంటా ఆ చుమ్మెద పువ్వుల్ల నేనుంటా ఆ చిన్నారి పోరల్ల నేనుంటా ఆ చిన్నారి పువ్వుల్ల నేనుంటా ఉరుము ఉరిమెనో మెరుపు మెరిసెనో చినుకు కురిసెనో తడిసిపోతినో పోతా నేనెళ్ళిపోతా మా ఇంటికి నేనెళ్ళిపోతా అరే పోతా నేనెళ్ళిపోతా మా ఇంటికి నేనెళ్ళిపోతా మెరిసే అద్దాల సీరను కట్టిన జడలో తెల్లాని మల్లెలు చుట్టిన కళ్ళకు గల్లాని కాటుక పెట్టిన మెడలో పూసల దండలు పెట్టిన ఉరుము ఉరిమెనో మెరుపు మెరిసెనో చినుకు కురిసెనో తడిసిపోతినో పోతా అరే పోతా పోతా నేనెళ్ళిపోతా మా ఇంటికి నేనెళ్ళిపోతా అరే పోతా నేనెళ్ళిపోతా మా ఇంటికి నేనెళ్ళిపోతా పోతా నేనెళ్ళిపోతా మా ఇంటికి నేనెళ్ళిపోతా అరే పోతా నేనెళ్ళిపోతా మా ఇంటికి నేనెళ్ళిపోతా రా పోతా తీసుకపోతా నిన్ను మా ఇంటికే తీసుకపోతా. అయితే నువ్వు పోతా పోతా అనేది మీ ఇంటికి, మా ఇంటికి అని నేను ఆశపడుతుంది. ఇంటి అంటే ఎవరింటైనా రావచ్చు, అది అంతేనా? ఎవరికైతే ఎంత చెప్పినా అసలు ఏం కొంచెం కూడా ఏం లేదు మామ నీకైతే. అబ్బా ఎందుకు లేదు, ఎంటికలు తెల్లబడ్డాయి, ఇంట్లోనే నల్ల ఎంటికలు ఉన్నాయి, ఇంట్లోనే బొల్లు ఉన్నది, ఇంట్లోనే బట్ట ఉన్నది, ముందట పొట్టు ఉన్నది, ఏం లేదంట. అందుకని ఉన్నాక కూడా చూసినారులా ఏం లేదంటే అస్సలు భయం లేదు అత్తంటే. భయం లేదు, బాగా అర్థమైంది. అబ్బో భయం సంగతి నాకేరిక. ఇక నువ్వో పాట అందుకో. ఇక రంగు రంగుల సీరలన్నాడే నా పూల రంగడు, పూల పువ్వుల గాజులన్నాడే నా పూల రంగడు, పట్టు కుచ్చుల రైకలన్నాడే నా పూల రంగడు, ఊగే పుట్టాల కమ్మలన్నాడే నా పూల రంగడు, ఆడు నల్లనయ్య రంగులోడే నా పూల రంగడు, ఆడు దిల్లోన రోగులమున్నోడే నా పూల రంగడు, ఆడు నల్లనయ్య రంగులోడే నా పూల రంగడు, ఆడు దిల్లోన రోగులమున్నోడే నా పూల రంగడు, నిన్ను వెళ్ళా నన్ను సీరేవాడు చుట్టుకుంటాడు, రంగు రంగుల సీరలన్నాడే నా పూల రంగడు, పూల పూల గాజులన్నాడే నా పూల రంగడు, పట్టు కుచ్చుల రైకలన్నాడే నా పూల రంగడు, ఊగే బుట్టాల కమ్మలన్నాడే నా పూల రంగడు, ఎలేలో 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 రావా సక్కని బావా మరదల్లో, బావా మరదల్లో, బావా మరదల్లో, బావా మరదల్లో. బాబా ఏమన్నా వర్ణన చూసినావా పాటలలో? అసలు మన జానపదాలల్లో ఒక్కొక్క బావ మరదలు కానీ మామ కానీ అసలు ప్రతి పలుకుల ఒక స్వచ్ఛమైన తేట తెల్లమైన అర్థం ఉంటుంది కదా. బా ఏం గొప్పగా వాడినా భుజవా. మామ మరి పాట ఎవరు రాసిన అడగట్లేరు బాబా చూసినావా అంటే మీరు పాటలు పాడుతుంటే మై మర్చిపోయి ఏం అడగాలో మతి మర్చిపోయినా అన్నట్టు. సరే భుజవా చెప్పు. ఇక ఈ పాట నేనే రాసిన, నేనే వాడినా మామ. సార్ నేను బాగాలేదు, నేను రాసిన, లిరిక్ ట్యూనింగ్ నాది. ఎవరిని ఊహించుకొని రాసినావు ఈ పాట? మీ సార్నేనా? అంతే కదా మామ. బా అంటే ఇప్పుడు నువ్వు పాట రాసినప్పుడు ఇక మీ సార్ను అంటే సిల్కోయకు దారం కట్టి వెనక బాణీకి తలిగేసి అక్కడనే కదలకుంటుంచి రాస్తావా? నువ్వు పక్కన కూర్చొని మంచిగా ఇద్దరు ముచ్చట పెట్టుకుని రాస్తారా? లేదు పక్కన లేకున్నా కానీ పక్కనే ఉన్నట్టు మనం అనుకోవాలి. బాబా ఎందుకంటే ఊకే పక్కనే ఉండాలంటే ఉంటారు కదా, పని మీద వెళ్తూనే ఉంటారు. చూసిండ్రా ఎంత మంచి అనుబంధం, ఎంత మంచి ప్రేమ. అంటే రోజు మన సంసార జీవితంలో మన పుట్టతిప్పల కోసం మన బయటికి పోయే కూలినాలి కాడ కూడా మన వాళ్ళను ఊహించుకుంటూ మన కష్టాలను ఊహించుకుంటూ పాటలు పుడతానే అంటే ఇంతకంటే గొప్పతనం ఇంకేమని ఉంటుందా? భుజవా మంజు నువ్వు ఒక పాట అందుకో. అర్ధరాత్రి నిద్రలేసి ఆడికి పోతున్నవురో ఆడమంటున్నవురా, ఆగమాగమై 6 గంటలకు లేచేస్తున్నావు కదరో రంగుల శంకరుడా, కడుపున ఒక్కటే కూడా అవుతున్నదే గడబిడ, పొద్దున తాగిన నాడైలా నిన్ను లేపలేదందుకే నీదనరా, సాపులకేమి తక్కువ లేదు సన్నాసి ముఖ పోడా,
అబ్బబ్బబ్బబ్బా పటబాటీలు పేయి కడుక్కున్నాడు ఏందిరా ఎవరు రమ్మన్నారా మామ నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు పొద్దున ఫేర్ అండ్ లవ్లీ పౌడర్ ఎందుకు వేసుకున్నావు అనేది. గట్ల కాదు గాని ఈ ముచ్చట నన్ను కాదు అనాల్సింది. మంజుల మీ ఆయన పేరు ఒక్కసారి చెప్పు. శ్రీశైలం. శ్రీశైలం ఇంటానవా? ఈ పాట నీకోసమే రాసింది. జర నీదేదో ఎవరో తేడా ఉన్నట్టున్నది. జర గసుంచి అన్నుంటే మార్చుకో, లేకపోతే ఇక మంజులక్క కోపం ఎరికే కదా. లేదు మా ఆయన మంచోడు అంటావా? సూపర్ శ్రీశైలం, నీకు మార్కులు పడ్డాయి. సఫలు కొట్టింది శ్రీశైలం. సూపర్ సూపర్. ఓకే నువ్వే రాసినావా? యువరాజు మంచి పాట అందించిన మస్తుగా ఉన్నది. నువ్వు ఇటువంటి పాటలు ఇంకా మస్తు రాయాలి. నువ్వు కూడా రోజు మా దగ్గర రావాలి. యువరాజు లెక్క పాటల పల్లెక్కల నువ్వు ఎదగాలి. ఇంకా భుజావా నువ్వు అందుకో. ఇక నాగమణి నాగమణి నాతో రాయే పిల్ల నాతో రాయే నగలోనకి లేసు నీకు చేపిస్తానే పిల్ల మెడలేస్తానే. నాగమణి నాగమణి నాతో రాయే పిల్ల నాతో రాయే నగలోనకి లేసు నీకు చేపిస్తానే పిల్ల మెడలేస్తానే. నగులు బావ నమ్మలేను ఈని మాట నమ్మలేను ఈ నగలోనకి లేసుతోని పని లేదు ఈ నువ్వు నా వెంట రాకోయి. నగులు బావ నమ్మలేను ఈని మాట నమ్మలేను ఈ నగలోనకి లేసుతోటి పని లేదు ఈ నువ్వు నా వెంట రాకోయి. నాగమణి నాగమణి నాతో రాయే పిల్ల నాతో రాయే నగలోనకి లేసు నీకు చేపిస్తానే పిల్ల మెడలేస్తానే. సోపులు వంటూ కొయ్యకు బావో చేతులు వెయ్యకు బావో నా పాల వంటి మనసు విరగనీయకు బావో పాడు చెయ్యకు బావో. రెండు గిక్కల బాయి కాడ నడువవే నాతో పిల్ల నడువవే నాతో ఆ రెండు గిక్కల బాయి కాడ నవ్వవే నాతో పిల్ల నవ్వవే నాతో. రెండు గిక్కల బాయి కాడ నడువవే నాతో పిల్ల నడువవే నాతో ఆ రెండు గిక్కల బాయి కాడ నవ్వవే నాతో పిల్లగా నవ్వవే నాతో. నగులు బావ నడువా నీతో పిల్లగా నడువా నీతో ఆ నలుగురండే బాయి కాడ నవ్వను నీతో కథలు పడుకు నాతో. నగులు బావ నడువా నీతో పిల్లగా నడువా నీతో ఆ నలుగురండే బాయి కాడ నవ్వను నీతో కథలు పడుకు నాతో. నాగమణి నాగమణి నాతో రాయే పిల్ల నాతో రాయే నగలోనకి లేసు నీకు చేపిస్తానే పిల్ల మెడలేస్తానే. నగులు బావ నమ్మలేను ఈని మాట నమ్మలేను ఈ నగలోనకి లేసు తోటి పని లేదు ఈ నువ్వు నా వెంట రాకోయే. నగలోనకి లేసు తోని పని లేదు ఈ నువ్వు నా వెంట రాకోయే. నగలోనకి లేసు తోని పని లేదు ఈ నువ్వు నా వెంట రాకోయే. నగలిచ్చినా నక్లెస్ ఇచ్చినా నీ నగలు నక్లెస్ నాకు అక్కర్లేదు, నువ్వు నా ఇంట రాకని అంటాను. మరి ఇంకేం కావాలి? అన్ని కొనిపెట్టాలి, అన్ని కొనిపెడితేనే వస్తాను. అంటే నగలు నక్లెస్ ఇవి రెండు కాక ఇంకా అన్నిగా చీరలు సారలు అన్ని కొనిపెట్టాలన్నట్టు. ఓ రెండు సోడా బుడ్డి అద్దాలు కూడా. సూటుగా మాటగా అక్కడ ఇక్కడ సాటుగా మాట్లాడొద్దు కదా. నలుగురు నా మాట మందిలో మాట్లాడొద్దు. రెండు గిరికల బాయి కాడ రమ్మంటుండు కానీ నలుగురితో మాట్లాడతానంటాడు. అందుకే నలుగురితో మాట్లాడు, నలుగురు ముందు కాదు 100 మంది ముందుకు వస్తా అంటుంది. అది నేనే పాడినాయి సార్. నువ్వే పాడినావా? కాదు కానీ నాగరాజు అనే లిరిసిస్ట్ అన్న రాశారు, నేను పాడినా. చూస్తేనేమో గింత అంటున్నావు. మరి గిన్ని ఆలోచనలు ఎట్లా పుచ్చినాయి నీకు బుర్రలా? చిన్నప్పటి నుంచి ఎన్నో తరగతి నుంచి నువ్వు వాడుతున్నావు చెప్పు. 3వ తరగతి. నా పేరు సావిత్రి, నేను 3వ తరగతి. నా రోల్ నెంబర్ కూడా 3నే ఉండేది. నేను పుట్టింది కూడా 3వ వ్యక్తినే, 3వ అమ్మాయి. అబ్బాబాబాబా చూసినావా? లక్కీ నంబర్ 3 ఉన్నట్టున్నది. మరి నీ మొగడు ముగ్గురు చేసుకోకుండా చూడు మరి. మరి నీకు లక్కీ నంబర్ ఇక్కడ 3 కలిసి వస్తే మరి నీ మొగడు ముగ్గురిని చేసుకున్నాడని నా లక్కీ నంబర్ అని ఊరుకున్నావు అనుకో, ఇంకా 30 మందిని చేసుకుంటాడు. 3 సార్లు చెప్తే వినాలి, ఇంకా దానికి జవదాటకూడదు. ఒక్కసారి చెప్తారు, 2 సార్లు చెప్తారు, 3వ సారి లాస్ట్ ఆఖరి అంతవరకే. ఇంకా క్లోజ్ చేస్తా అక్కడ నుంచి. ఇక చేసుకోబోయే చంద్రం ఏడున్నామో చూడవా మీ సావిత్రిని. ఒక ఆమె కోరికలు గట్లున్నాయి మరి. భుజమా నువ్వో పాట అందుకో ఇక. సరే మామా. గున్నమామి తోట కాడాల్లో నెరియలో గుంపు సింతల బాయి కాడాల్లో నెరియలో కొర్రకోర మిసాలోడు అల్లో నెరియలో నన్ను చూసి మనసు పడ్డాడు అల్లో నెరియలో నీలి రంగు సిరే గట్టి మేలి
రామ చక్కదనాలు ఉన్నది పాట. బుజ్జావా, ఈ పాట నువ్వేమైనా సేకరించినవా, నువ్వు రాసినవా, ఎట్లా? ఈ పాట నా సొంతంగా నేనే రాసిన, నేనే పాడినా మామ. నువ్వు పాడుడు అయిపోయిందా? అబ్బా, ఏం పాట? ఒక్కసారి మళ్ళొకసారి. రాసిన రెండో పాట నాకు పేరు తెచ్చి పెట్టిందంటే అదే అనమాట. సూపర్. ఏం పాట? చిన్న గుంపు గుంపు చింతల్లా.